మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టించుకున్నాడు కదా. ఏ అర్హత ఉన్నదండి మనకు? ఏ యోగ్యత ఉన్నది? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉన్నామంటే ఆయన కన్నా సుఖానుభవమును ఎక్కువగా అనుభవించేటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. మనకన్నా కిందటి వారం ఒక కుటుంబం వచ్చింది, మీకు తెలుసు కదా. ఆమె ఎక్కడో బయట నుంచి వచ్చిందట. ఆ వెళ్ళిపోతూ ఎలిజబెత్కి మెర్సీకి కనబడితే మీ చర్చ ఎక్కమ్మా అంటే వాళ్ళ దగ్గర మా చర్చ అంటే మీ చర్చకు రావచ్చు రాదండి. నిజంగా ఎందుకో దేవుడు నాతో మాట్లాడించినటువంటి మాటలు, నపంసకుల వరకు మాట్లాడిస్తున్నటువంటి మాటలు వారి వ్యక్తిగత జీవితంలో దేవునికి స్తోత్రం. ఏదైతే వారికి అవసరతగా ఉన్నదో అదే వారికి ఆశ్రయముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసింది. నేను మొదట ఫోన్ అంటే నా నెంబర్ ఆమె దగ్గర లేదు కదా, ఆమె నెంబర్ మన దగ్గర ఉన్నది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా తర్వాత మరి ఒక గంటన్నర తర్వాత నాకు ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు ఇప్పుడేనండి మేము మాట్లాడుకుంటున్నాము, ఆ రోజు నిజంగా దేవుడు మా జీవితాల పైన మాట్లాడారు. మాకు ఏదైతే అవసరతగా ఉన్నదో, మా బిడ్డలు ఏదైతే కావాలని కోరుకున్నారో అదే వాక్యము చేత దేవుడు నాతో మాట్లాడు. ఆవిడ చేసిన పరిచర్య అంతా కూడా నాతో షేర్ చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అమెరికా వెళ్ళిందట. అమెరికాలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించిందట. ఆమె చూస్తే చాలా సహజ సిద్ధముగా, ఏమి అంటే లేనటువంటి దానిగా కదా. అసలు ఆమె అమెరికా వెళ్ళింది, దుబాయ్లో ఆ యొక్క బయటల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందని ఎవరైనా అనుకుంటారండి? ఒకవేళ అలగ్గానే నేను గాని అమెరికా వెళ్తే నేను ఎలా ఉంటాను? ఓ టిప్ టాప్ గా తయారయ్యి, కోట్ వేసుకొని, సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, బెల్ట్ వేసుకొని, అది వేసుకొని, ఇది వేసుకొని, అన్ని తగిలించుకొని కదా. మళ్ళీ పక్కన క్యాప్షన్ ఒకటే, ఏంటది? ఇంటర్నేషనల్ పాస్ట్. అప్పుడు ఎలా ఉందండి? ఎంత సాదాసీదాగా ఉంది కదా. మనకి చిన్నది ఏమో మనం రెచ్చిపోతాం కదా, పైకి ఎగిరిపోతాం, ఉప్పొంగిపోతాం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ వీడియో చూసి. ఎంత గొప్ప, నిజంగా అది చూపించాలని ఆశపడుతున్నా, కానీ ఆ వీడియో ఎలా మిస్ అయిందండి. ఇదే అనుకుంటా. చూడండి. దేవుడు తన మాటలు నెరవేర్చే మంచి దేవుడు, ఆయన తీసుకొచ్చాడు. మరి నెల రావడానికి మరి పరిస్థితులు లేనప్పటికీ అనుకూలతను చేసి 10వ సంవత్సరాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు నడిపించిన రీతిగా నన్ను దేవుడి దేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఆయన యొక్క సన్నిధిలో, ఆయన పరిచర్యలో మరి పనిచేయడానికి మొదటి దినం దేవుడు సహాయం చేస్తాడు. ఐస్ అండి, ఇదంతా ఐస్. మరి ఒక అందమైన వాతావరణం, అసలు చెప్పలేను ఎంత బాగుందంటే. మరి -8 -9 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఇక్కడ. బట్ స్టిల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దేవుడు తన యొక్క వాగ్దానం మరి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట అంటే 2003 సెప్టెంబర్ 22న మాట్లాడిన మాట యొక్క వాగ్దానం ఫలం ఈరోజు ఇంకా ఇదంతా జరగనైనది. అందుకే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి మనం విశ్వసించి ఎదురు చూసి కనుక్కోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎలా ఉందండి? దేవుడు చాలా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది? మనం అసలు అనుకుంటామా? అంత గొప్ప స్థితిని దేవుడు ఆమెకు కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, మనము అన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు, కానీ మనం ఎలా ఉన్నాం, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి. ఇటువంటి వారు ఎంతో మంది దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతున్నారు. నిజంగా ఆ రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రభువా నీవు ఇక్కడికి ఆమె నడిపించావు కదా.